మేడమా అక్క తీసుకుంటాం. రెడీ అన్న. ఈరోజు 37వ డివిజన్ ప్రజాపాలన సందర్భంగా కొత్తగా నూతనంగా రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇందిరమ్మ భరోసా కింద రైతు భరోసా కింద కార్యక్రమం జరుగుతుంది. కావున మన స్థానిక కార్పొరేటర్ గారు సురేష్ యాదవ్ గారు ఉన్నారు, వారు కొద్దిసేపు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన భాగంగా వార్డు సభలు జరగడం జరుగుతుంది. ఫస్ట్ రోజు మా దగ్గరనే మా డివిజన్ 37 డివిజన్లోనే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వార్డు సభలో భాగంగా 3 అంశాలు తీసుకోవడం జరిగింది. అప్లికేషన్, రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు. ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతగానో వెయిట్ చేయడం జరిగింది. అందులో ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు చాలామంది. ఎందుకంటే రేషన్స్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పిల్లల్ని యాడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ పథకాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది. ఈరోజు మా దగ్గర ఫస్ట్ డే జరగడం జరుగుతుంది. కానీ ప్రజలు మాత్రం మామూలుగా మేము చెప్పడం జరిగింది, కానీ మేము ఇంకా పూర్తిగా అందరికీ చెప్పలేదు. కానీ అయినా ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని చాలామంది వచ్చి అప్లై చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏంటంటే కొంతమందికి పెళ్ళై ఆడవాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పేర్లు తీసేయాలి, దాన్ని తీయకపోవడం వల్ల వాళ్ళ కొత్త కార్డు వస్తలేదని డౌట్స్ ఉన్నాయి. కొంతమంది యాడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక కొన్ని ఇంకా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆల్రెడీ చాలామందికి సర్వేలు జరిగినాయి. ప్రజాపాలన బాగా కొన్ని మనం అప్లై చేసినప్పుడు వాళ్ళ పేర్లు కొన్ని వచ్చినాయి లిస్ట్. కొంతమందికి మొన్న సర్వే జరిగింది, ఆ సర్వే లిస్ట్ ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు ఒకవేళ వచ్చి లిస్టులో రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు రేషన్ కార్డ్స్ కావచ్చు. ఇదైతే చాలా మంచి అవకాశం. ప్రజలకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికైతే తెలియలేదో వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని అందించాలి. ఈ ప్రక్రియ అనేది జస్ట్ ఈరోజు ఒక్క రోజుతోటే కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియను అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన వరంగల్ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు మినిస్టర్గా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంతో చొరవ తీసుకొని వరంగల్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులోకి అన్ని పథకాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 37వ డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెడద వీరన్న గారు ప్రజాపాలన గురించి, కార్యక్రమం గురించి వారి యొక్క స్పందన తెలియజేస్తారు. ఈరోజు ప్రజాపాలన 2వ విడత కార్యక్రమంగా ఈరోజు కిలవరంగల్ 37వ డివిజన్కు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పోతే రైతు భరోసా, ఇవన్నిటిని కూడా మళ్ళా గతంలో సర్వేకి వచ్చి కొంతమంది రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది నిరంతర ప్రక్రియ అనే దాని మీద రేవంత్ రెడ్డి కానీ, మన కొండ సురేఖ, మొత్తం అందరూ కూడా రాష్ట్ర కేబినెట్ కూడా అంటే ఇది నిరంతర అంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాల వరకు మేము పాలనలో ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్క ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందుతాయి అనే దాని మీద ఈ ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న కార్యక్రమంలో కిలవరంగల్ తూర్పుకోట 37వ డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్క వార్డుకు సంబంధించిన అన్ని ఏరియాలలో కూడా సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన దాంట్లో ఎవరైతే కొంతమంది లిస్టులో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టులో రాని వాళ్ళను కూడా ఈరోజు అప్లికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వారికి కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో ఈరోజు దాదాపు ఈ డివిజన్లో 3000 నుంచి 4000 మంది వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్ చేసుకున్న దాంట్లో ఎవరైతే పేద కుటుంబానికి సంబంధించి భూమి జాగా లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా అయితే గతంలో రైతు భరోసా అనే దాని మీద రైతు బంధు అనేది ఉండేది. ఆ రైతు బంధు కార్యక్రమం ఏదైతే ఉన్నదో గతంలో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూములకు కూడా గుట్టలు అట్లాంటి చెరువులకు వాటికి కూడా ఆ రకంగా ప్రజా ధనం ఏదైతే ఉన్నదో దాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు మన కొండ సురేఖ రేవంత్ రెడ్డి కేబినెట్ మొత్తానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ప్రతి ఎకరం సాగు చేసే ఏదైతే భూమి ఉంటుందో ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అనే దాని మీద ఇందిరమ్మ రైతు భరోసా అనే దాని మీద ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకు అకౌంట్లో 26వ తారీఖు అంటే మన 26 జనవరి రోజు అకౌంట్లలో వేయడానికి, అదేవిధంగా ఈ రేషన్ కార్డులకు కూడా ఈ 26 జనవరికి ఇవన్నిటినీ కూడా 10,000 నుంచి 12,000 రూపాయలు చేసుకుంటా
ఈ 26వ తారీఖు రోజు వాళ్ళ రైతుల అకౌంట్లలో పైసలు జమ చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తాను, కానీ రైతుకు ప్రతి ఒక్కదానికి మేము అండగా ఉన్నామంటూ రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటే 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల వరకు 3 విడతలుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే మొత్తానికి అసలు రుణమాఫీ 10 సంవత్సరాల నెలకు 20,000 మిత్తి పైసలు కూడా జమ చేయలేని చేతగాని నాయకులు ఇవాళ వచ్చేసి ఇట్లాంటివి కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అది కాదు, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగింది. ఏవైనా కొన్ని పొరపాట్లు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులకు వాళ్ళ అకౌంట్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటేనే కొంతమందికి జమ కాలే. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో అది జమ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మన రేవంత్ రెడ్డి గారును రాష్ట్ర కేబినెట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని మన 37వ డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి సంబంధించిన కానీ ఇందిరమ్మ హౌసింగ్ లోన్లకు సంబంధించిన వాళ్ళు, రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు లిస్టులో లేనట్టు అయ్యేది ఉంటే వాళ్ళు మళ్ళొకసారి అప్లై చేసుకొని పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.